శ్రీమాత్రే నమః. శ్యామల లేక మాతంగి స్తుతి దత్తాత్రేయ సంహితలోనిది. ఈ శ్లోకం దత్తాత్రేయ స్వామి వారి ద్వారా వామదేవ మహర్షికి ఉపదేశించబడినది. ఈ శ్లోకం రుద్రయామణ తంత్రంలో కూడా చెప్పబడింది. శ్యామలాదేవి శ్లోకం జపించడం వల్ల సృజనాత్మకత, జ్ఞానం, విద్య, వాక్సిద్ధి, కళలలో నైపుణ్యం, ఆధ్యాత్మిక జ్ఞానం, శత్రువులపై నియంత్రణ, భక్తి సంపద పొందగలుగుతారు. శ్రీ లలితాదేవి ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి ఇచ్చారు. రాజ్యభారమంతా పర్యవేక్షిస్తుంది కనుక రాజశ్యామల అని పిలుస్తారు. ఈ దేవిని రాజమాతంగి, మంత్రిని దేవి అని కూడా పిలుస్తారు. ఈ శ్లోకంలో శ్యామలాదేవి యొక్క రూపలావణ్యం మరియు భక్తుల కోరికలను తీరుస్తూ ఆశీర్వదించే తత్వం చెప్పబడింది. నీలోత్పల ప్రతీకాశాం అంజనాద్రి సమప్రభాం వీణాహస్తాం గానరతాం మధుపాత్రంచ బిభ్రతీం సర్వాలంకార సంయుక్తాం శ్యామలాం మదశాలినీం నమామి దేవీం మాతంగీం భక్తానాం ఇష్టదాయినీం. ఈ ధ్యాన శ్లోకం నిత్యం జపించడం వల్ల జ్ఞానాన్ని పొందగలరు. శ్రీ శ్యామలాదేవి నమో నమః.